తెలుగు రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణలో ఏప్రిల్లో మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువగా ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వచ్చింది. మార్చిలో 2 వారాలు కొంత ఊరట ఇచ్చినా చివరి వారం నుంచి మళ్లీ మంటలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో 1-2 జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటేశాయి. నల్గొండ జిల్లాలోని నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడమే కాకుండా రాత్రిపూట కూడా తీవ్రమైన ఉక్కపోత కొనసాగుతోంది. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే సూచించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది. ఐదు దశాబ్దాల కాలంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయని అమెరికాకు చెందిన వాతావరణ అధ్యయన సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలను వివరించింది. భారత్లో చిన్న ప్రాంతాలైన చండీగఢ్, లక్షద్వీప్, పుదుచ్చేరి మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిన తీరును అధ్యయనం చేసింది. దీని ప్రకారం దేశంలోని ప్రతి ప్రాంతంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 1970వ సంవత్సరం వేసవి నుంచి 2023 ఏప్రిల్, జూన్ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. 1970తో పోలిస్తే గతేడాది తెలంగాణలో 0.5 డిగ్రీలు, ఏపీలో 0.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగింది. దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉండగా తెలంగాణ 28వ స్థానంలో ఉంది. మానవ తప్పిదాల వల్ల వాతావరణంలో వస్తున్న మార్పులు ఉష్ణోగ్రతల పెరుగుదలకు అధికంగా కారణమవుతున్నాయని అధ్యయనం వెల్లడించింది.